అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాస్టర్ ప్రవీణ్ చనిపోయి ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా 15 రోజులు కావస్తోంది. అయితే 15 రోజులు పూర్తయినా ఇంకా కూడా ఆ డెత్ మిస్టరీ వీడడం లేదు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు, మరెన్నో ప్రశ్నలు. కొన్ని వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవీణ్ పగడాలది ఇంతకీ హత్య, ప్రమాదమా? ఇది మొదటి ప్రశ్నగా ఉంది ప్రతి పాస్టర్ మైండ్లో కానివ్వండి, ముఖ్యంగా క్రైస్తవుల ఆలోచన ఇదే. అసలు ఆ ప్రవీణ్ మరణించడం గల కారణం ఏంటి? హత్య, ప్రమాదమా? అయితే సీసీటీవీ ఫుటేజ్లో ఉంది ప్రవీణ్ అవునా కాదా? ప్రవీణ్ భార్య ఎందుకు నోరు విప్పట్లేదు? ఆవిడ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ అవునా కాదా అని చెప్పాల్సినటువంటి బాధ్యత, లేకంటే కనీసం గుర్తుపట్టాల్సినటువంటి ఆ బాధ్యత కుటుంబం మీద ఉంటుంది. ఇక పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది కూడా ఒక అనుమానంగా ఉంది, బిగ్గెస్ట్ డౌట్గా ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా అంటే ఏమో ఏం జరుగుతుందో తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యము, అనుమానము, అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఆలస్యం అవుతోంది. అయితే ఏదైనా ఊహించని ట్విస్ట్ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి నుంచి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత పెద్ద ఎత్తున క్రైస్తవులు ఆందోళన వ్యక్తమవుతోంది. పాస్టర్లు కూడా చాలామంది తమ ఆవేదనని, తమ ఆగ్రహాన్ని, తమ ఆవేశాన్ని వెలగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మరణం తర్వాత సడన్గా ఒక్కసారిగా అజయ్ బాబు పేరు తెర మీదకి వచ్చింది. అజయ్ బాబు ఎక్కడ చూసినా కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాలది అది ముమ్మాటికి హత్య జరిగిందనేది చెప్తూ కొందరి పేర్లు కూడా ప్రస్తావించుకు రావడం జరిగింది. ఆయన ఒకసారి అజయ్ బాబు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఆయన ఎక్కడున్నారో ఇంకా తెలియలేదు. అరెస్ట్ చేశారు పోలీసు, నార్త్ జోన్ పోలీసు అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆయన చేసిన ఆరోపణలు, ఆయన చేసినటువంటి పూర్తిగా అవాస్తవాలే అని చెప్పి పోలీసులు ఆలోచించి, లేదంటే ఆయన మాట్లాడిన మాటలు కొంత అటు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఆవేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్పి పోలీసు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అజయ్ బాబు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన ఏం మాట్లాడారు, ఎవరెవరి పేరు ప్రస్తావించారో మీరు చూడండి. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నారు. చావుకు నేను భయపడిన అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నారు. చావుకు నేను భయపడిన అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. దాదాపు ప్రతి పాస్టర్ గారు, ప్రతి సంఘం ఈ వీడియోని చూస్తారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను కూడా అందరిలాగా వచ్చిన ఒక్కడిని మాత్రమే, నేను వీళ్ళకి నాయకుడిని కాదు. ఇక్కడ చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. ఆ పెద్ద నాయకులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలి అనేది పాస్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వికేఆర్ గారు కావచ్చు, జేమ్స్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, జాన్ బెన్ని లింగం గారు కావచ్చు, ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఆంధ్రాలో క్రైస్తవుల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వారు ఉన్నారు. వారి నిర్ణయాన్ని బట్టి వారితో నడవడానికి నేను, మా CMDF టీం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. ఆయన ఇప్పుడు బయలుదేరారని మీకు ప్రచారంగా తెలిసింది. అతను ప్రముఖ వ్యక్తి. ఆయనకి ఒంటరిగా బయలుదేరడానికి కారణాలు ఏంటి? ఎందుకు, ఏ సమయంలో ఎక్కడ బయలుదేరని మీకు వచ్చిన సమాచారం? సార్, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద. వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్ లైట్ని ఎవరు పగలగొట్టారో విషయం బయటికి రావాలి. అప్పటికే ఆయన తూలుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా ఆ సీసీ ఫుటేజ్లో కనపడుతుంది. అసలు అంతకు ముందే ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతున్నారు, దానికంటే ముందు సీసీటీవీ ఫుటేజ్ను కూడా బయటికి తీయండి దయచేసి. ఏ పక్షపాతం లేదు కదా, మీరేమీ దాచాలి అనుకోవట్లేదు కదా, మీరెవరి ఒత్తిడికి లోనవ్వట్లేదు కదా. ఓపెన్గా మీ బిడ్డ చనిపోయాడు అనుకోండి, పోలీసు అన్నలకి చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీ ఇంట్లోనే ఈ డెత్ జరిగింది అనుకోని న్యాయం చేయండి అంతే. ఒకవేళ ఇది నిజంగా యాక్సిడెంటా, చేతులు కట్టుకొని వెళ్ళిపోతాం.
మా తలరాత అనుకుంటాం, తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇది హత్యన అయితే లాభం కోసం చేశారా, కుట్రతో చేశారా, పగబెట్టుకొని చేశారా? రేపొద్దున వారి కుటుంబం, వారు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతామని అంటున్నారు. రేపు ఉదయం పూట బరియలు జరిగే అవకాశం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు అనుమతుల్ని? శివశక్తి కరుణాకర్ సుగ్గున పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్టు పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగ్గున. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద రైట్, ఇది అజయ్ బాబు మాట్లాడిన మాటలు. ఎవరో తమని జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆ జమిలీ ఎన్నికల లోపు క్రైస్తవుల తలలు తెగిపడాలి అని చెప్పి ఎవరో చెప్పారట. మరి ఎవరో చెప్పారన్న మాటలు కూడా నిర్దిష్టంగా వీళ్ళు అన్నారని చెప్పి ఆ బీజేపీ లీడర్లు ఎవరైతే ఆయన పేరు చెప్తున్నాడో, సోకాల్డ్ బీజేపీ లీడర్లు అంటున్నారో, ఆ బీజేపీ లీడర్ల పేర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది. కానీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా డెఫినెట్గా అటు పొలిటిసైజ్ అయ్యే అవకాశం ఉంది, అట్ ది సేమ్ టైం అటు మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం కూడా కనబడుతోంది. ఇంకా ఇదే కాదు, కొందరి పేర్లు కూడా చెప్పుకొచ్చాడు. వీళ్ళంతా పోస్టులు పెట్టారు, నెక్స్ట్ టార్గెట్ అజయ్ గాడే అని చెప్పుకారని కూడా ఆయన మాట్లాడుకొచ్చాడు. సో ఇక్కడితో ఆకుండా ఇంకా సొంత లాభం ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు ఏంటని కూడా మాట్లాడుతున్నారు. సో అయినా ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఎప్పుడైతే సికింద్రాబాద్లోని ఆ చర్చ్ దగ్గర ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువచ్చి సందర్శనార్థం ఉంచిన నేపథ్యంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆగ్రహావేశాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. నా దగ్గర కొన్ని ప్రవీణ్ అజయ్ బాబు తాలూకా ఎఫ్ఐఆర్ కాపీస్ కూడా ఉన్నాయి, మీకు అవి కూడా నేను చూపిస్తాను. దీంట్లో మొదట జోసఫ్ అనేటువంటి వ్యక్తి ఒక క్రిస్టియనే, ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో, తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో. ఏం కంప్లైంట్ ఇచ్చారంటే అజయ్ బాబు ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ ఏకంగా క్రైస్తవ దేవుళ్లపైనే విగ్రహాలు పగలగొడతానని చెప్తున్నారు. ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా సాటి క్రైస్తవుల దేవుల విగ్రహాలు పగలగొట్టడం, లేకపోతే ఆగ్రహావేశాలు రెచ్చగొట్టే విధంగా చేయడం, దాంట్లో కూడా క్యాథలిక్, రోమన్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వాటిపైన నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదని చెప్పి వాటి గురించి కూడా మాట్లాడుకొచ్చాడు. ఇటువంటి వ్యక్తిని ఉపేక్షించకండి అని చెప్పి ఒక క్రైస్తవుడే జోసఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఏదో ఒక మీడియా ఛానల్లో ఈ అజయ్ బాబు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మాట్లాడి చాలా హిందూ దేవుళ్ళను ఉద్దేశించి, హిందూ దేవాలయాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుకొచ్చాడు. కాబట్టి ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేశాడు. ఈ 2 కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ 2 కేసుల్లోనే అజయ్ బాబుని పోలీసు అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఆయన ఎక్కడుండో కూడా తెలియదు. సో అజయ్ బాబు మాటలు, పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఇప్పుడు ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చాయని మాత్రం చాలా క్లియర్గా పోలీసు చెప్పగానే చెప్తున్నారు. ఒకసారి ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు, అది హత్య అంటున్నారు, కొందరి పేర్లు ప్రస్తావిస్తున్నారు. కానీ తన కుటుంబీకులు మాత్రం మీరు మాకు పక్కాగా పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది, పోలీసులు ఏం చెప్తే మేము అది వింటామంటున్నారు, ప్లీజ్ మెయింటైన్ పీస్, డోంట్ మేక్ ఇట్ ఏ పొలిటికల్ ఇష్యూ అంటూ కూడా చాలా క్లియర్గా తన సతీమని మాట్లాడుకొచ్చారు. ఒకసారి ప్రవీణ్ పగడాల భార్య జెసికా పగడాల మాట్లాడిన మాట్లాడితే మీరు కూడా వినండి. Praise the Lord. I am Jessica Pagadala. I am deeply grateful for the unwavering support from my Christian brothers and sisters. My love for my husband Praveen remains ever strong, and my children and I feel his presence profoundly. He was an incredible loving husband and father, and we miss him dearly. I pray that everyone, including those in the media, can understand the pain we are experiencing. During this time, I ask for peace and space for my family to grieve and heal. I urge all the Christians to live in harmony, spreading love, kindness, and peace as we are called to do. Let us forgive as Jesus forgave. Let us love as Jesus loved, and obey the authorities as the Bible teaches us. I encourage everyone to focus on their ministry, not an external distraction, but on building lives and serving those who are in need, whether it's feeding the hungry, caring for the orphans, or supporting the poor. Let us focus on spreading love and truth rather than allowing negativity to divide us. Jesus built our lives through his death and resurrection,
let us follow his example, dedicating ourselves to building lives and with love, forgiveness, and faith, not hate. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony. రైట్, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత కమ్యూనల్ రిలీజియస్ ఇష్యూస్ తలెత్తకుండా ఉండాలి, పీస్ను మెయింటైన్ చేయండి, నాకు పోలీస్ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో నమ్మకం ఉంది. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు, ప్రవీణ్ పగడాల సతీమణి జెసికా పగడాల చెప్పిన మాటలు. కానీ కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా రెచ్చగొడుతున్నారన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అందుకే పలువురు పైన కేసులు నమోదయ్యాయి, పలువురిని ఇప్పటికీ అరెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, అనేక అనుమానాలు, అనేక సందేహాలు, ఎన్నో క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం రావాలంటే పోలీసు అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాల్సి ఉంది. కానీ ఇంకా అది ఎక్కడా కూడా కనిపించడం లేదు. సో తాజాగా అనేక మంది అరెస్ట్ అవుతున్నారు, దాంట్లో అజయ్ బాబు కూడా అరెస్ట్ అయ్యాడు. సో ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ ఎటువంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు పోలీసులు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? మనోజ్, పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి ఘటనగా చెప్పవాలి. ఎందుకంటే 15 రోజులు గడిచిన ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ యొక్క మృతిపై ఎటువంటి పురోగతి కూడా కనిపించలేదని ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే 15 రోజులు పూర్తి అవుతుంది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాలది హత్య లేక ప్రమాదమా అనేది కూడా స్పష్టంగా ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఎవరికి కూడా దీనిపై క్లారిటీ రాని అంశం. వాళ్ళ పక్కన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ దీనిపై పలు అనుమానాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో పాటు సామాన్యుల్లో కూడా ప్రధానంగా దీనిపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది, అయినా సరే అనేక అనుమానాలు అయితే దీనిపై రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. మొదటగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ది హత్య ప్రమాదమా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. రెండోదిగా చూసుకుంటే సీసీ ఫుటేజ్ లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రవీణ్ భార్య ఎందుకు, ఈ ప్రధానంగా భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, దీనిపై ఎందుకు వాళ్ళు ముందుకు రావడం లేదు, దీనిపై ఎందుకు వాళ్ళు నోరిప్పడం లేదు అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పోలీసులు దీనిపై ఎందుకు ఆలస్యం వహిస్తున్నారనేది కూడా మనకు ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్ ఉండబోతుందా అనేది కూడా అనేక అనుమానాలు అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రధానంగా అనేక అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించి 15 రోజులు పూర్తయినా ఎటువంటి పురోగతి కనిపించకపోయినప్పటికీ దీనిపై ఇప్పటికే అంటే ఒక మత విద్వేషాలు చర్చకొట్టే విధంగా ఉన్నటువంటి మాటలు కావచ్చు, గతంలో ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది మాట్లాడినటువంటి ఆగ్రహావేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మొత్తం అందరిలోనూ కూడా కలత చెందుతూ కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులు దీనిపై యాక్షన్ అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి కొంతమంది పాస్టర్లు, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి వాక్య ఉపదేశకులు ఇస్తున్నటువంటి కొంతమంది వారిపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ పై కూడా ఇప్పటికే 2 కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే 2 సెక్షన్లు ఏదైతే 196 తో పాటు 197 ప్రకారంగా కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ పై కేసు నమోదు చేసి ప్రధానంగా దీనిపై విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి పాస్టర్ అజయ్ పై కూడా 2 కేసులు అయితే ఇప్పటికే నమోదయ్యాయి. అలాగే రాజానగరంలో కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ ఖమ్మంతో పాటు హైదరాబాద్ లో కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజానగరం పోలీసులు కూడా అతనిపై కేసు నమోదు చేశారు. అలాగే మత ఘర్షణలకు రెచ్చగొట్టే విధంగా కూడా అభియోగాలు ఉన్నట్టుగాను, అలాగే వైసీపీ మాజీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎవరైతే జాన్ బిలియన్ లింగంపై కూడా ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా అయితే ఇప్పటికే అజయ్ బాబుపై కేసులు నమోదు చేయడం మొత్తం ఇప్పుడంతా కూడా జరుగుతుంది. అలాగే వీటిపై కూడా ఎవరైతే రెచ్చగొట్టే ద్వారంలోనూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వారిపై గతంలో ఎక్కడైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి వారిపై కూడా
పోలీసులు ఈ విధంగా కఠిన చర్యలు అయితే తీసుకున్నారని చెప్పాలి. కేసు నమోదు చేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడారు, ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించాలి. నిజంగా అతని ప్రమాదం లేక నిజంగా హత్య అనేది నిజంగా అనుమానాలు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో అనుమానాలన్నీ కూడా మాకు ఇవ్వండి. కానీ ఈ విధంగా మీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మాత్రం వాటిపై కఠిన చర్యలు ఉంటాయి. ఇది మా మత విద్వేషాలకు సంబంధించినటువంటి అంశం, చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కూడా స్వయంగా దీనిపై సమీక్ష నిర్వహించారంటే, చాలా గంటల తరబడి సమీక్ష నిర్వహించడం, అధికారులతో కూడా మాట్లాడారంటే ఎంత సెన్సిటివ్ విషయమో మనకి అర్థమవుతుంది. దీనిపై కూడా చంద్రబాబు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ఉండవచ్చు. ప్రకాష్, ఇంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది, ఏకంగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు? పోలీసులు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలని అటు మీడియాకు విడుదల చేశారు. అది టోల్ ప్లాజాల దగ్గర అఫీషియల్గా ప్రభుత్వం ఆపరేట్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు. ఇక వైన్ షాపుల దగ్గర, ఇతరత్ర వైన్ మార్ట్ దగ్గర డీకైన ఫుటేజ్ గురించి పోలీసులు ఎక్కడ స్పందించడం లేదు. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ 15 రోజులు కావస్తోంది. ఒక వ్యక్తి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందా? ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచాల్సి వస్తుంది ప్రభుత్వం? వాస్తవానికైతే దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు, దాని 3 డాక్టర్ల బృందం దీనికి సంబంధించినటువంటి సీల్డ్ కవర్ లో పోలీసులు అధికారులకైతే సమర్పించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా మరికొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా దాన్ని మరింత లోతుగా చేస్తున్నారు. ఈ యొక్క సెన్సిటివ్ విషయం కాబట్టి. అలాగే సీసీ కెమెరాల్లో వాళ్ళ మొదటగా పోలీసులు అఫీషియల్ గా ఏదైతే తన జర్నీ సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం అంతా కూడా ఆ సీసీ ఫుటేజ్లో వివరించారు. అంటే విజయవాడ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి ఏ విధంగా బయలుదేరారు, విజయవాడ నుంచి ఏ విధంగా బయలుదేరారు అన్ని కూడా సీసీ ఫుటేజ్ లో పోలీసులే స్వయంగా చెప్పడం జరిగింది. కానీ తర్వాత చూసుకుంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని సీసీ ఫుటేజ్లు సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద అల్చలుగా చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాలగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళడం, ఆయన కొనుగోలు చేసినటువంటి, అలాగే వైన్ కొనుగోలు చేసినట్టుగా, అలాగే లిక్కర్ తీసుకున్నట్లు, ఇలాంటి రకరకాల సీసీ ఫుటేజ్లు అయితే సోషల్ మీడియా వేదికగా రచ్చరేపినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అది నిజంగా పాస్టర్ ప్రవీణ కాదా అనేది తేల్చవలసిన అంశం పోలీసుల వద్ద ఉంది. మరో పక్కన ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నది పాస్టర్ ప్రవీణ కాదా అని తెలియాలని, అలాగే అంతేకాకుండా ఇప్పుడు మొదటి నుంచి కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒకటే చెప్పుకొస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా మొదటగా చూసుకుంటే టోల్ గేట్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది పాస్టర్ ప్రవీణ్ కాదు, బైక్ మీద అని చెప్పుకొచ్చారు. తర్వాత సీసీ ఫుటేజ్లు తీసుకుని వచ్చారు. ఆయన పడుతూ లేస్తూ వచ్చినటువంటి వీడియోలు, అంటే ప్రవీణ్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అలా పడుతూ లేస్తున్నటువంటి వీడియోలు కూడా చూపించారు. తర్వాత హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తి ఇక్కడ వరకు ప్రయాణం చేసిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదనేది కూడా క్రైస్తవ సంఘాలు మళ్ళీ చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అనుమానాలను కూడా నివృత్తి చేయవలసిన అవసరం పోలీసుల్లోనే ఉంది. నిజంగా ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ కాదా అని తెలియాలంటే పోలీసులే దీనిమే ఒక నిర్ధారణకైతే రావాలి. మీడియా ముఖంగా వచ్చి ఇవన్నీ కూడా చెప్పవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కానీ దానిపై ఇంకా పోలీసులు ఇంకా అలసత్వం అయితే వ్యక్తం చేస్తూ ఇంకా వహిస్తున్నారని చెప్పాలి. దీనిపై ఒక క్లారిటీ, అంటే మొన్న దీనిపై మీడియా సమావేశంగా చెప్తారని అందరూ అనుకున్నారు. అశోక్ కుమారే వచ్చి దీనిపై మరొకసారి వివరణ ఇస్తారని అనుకున్నారు. కానీ మొన్న చూసాం కానీ దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. ఈ రోజు ఎట్టకేలకైతే ఏదో విధంగా దానికి సంబంధించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అంశంపై ఈ రోజు పోలీసులు మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ పలువురైతే చెప్పుకొస్తున్నారు. కానీ దీనిపై ఎటువంటి స్పష్టత కూడా పూర్తిగా రాని పక్షంలోనే చెప్తారా లేదంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఇప్పటికే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది క్రైస్తవ సంబంధించినటువంటి పాస్టర్లు అరెస్ట్ చేశారు. అదేతో పాటు కొంతమందిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఇటువంటి వాళ్ళ పోలీసులు బయట పెడితే మరిన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. కానీ అనుకోని విధంగా మాత్రం ఆ యొక్క రిపోర్ట్ మాత్రం వస్తే మాత్రం ఇంకా పరిణామాలు ఇంకా రెచ్చగొట్టే విధంగా ఉండే అవకాశం ఉంది. కొలువురు అయితే రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని అయితే చాలా సెన్సిటివ్ గా పోలీసులు డీల్ చేస్తున్నారని చెప్పాలి. ఇవాళ ఎట్టకేలకు దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందనేది కూడా పోలీసులే మీడియా ముందుకు వచ్చి చెప్తేనే కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపించడం లేదని చెప్పాలి. దీంతో అయితే కుటుంబ సభ్యులు వాళ్ళ నుండి రియాక్షన్ వస్తేనే మాత్రం పోలీసులు అయితే చెప్తారు. కానీ కుటుంబ సభ్యులతో పోలీసులు కూడా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ తో ఉన్నారనేది కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. దీంతో మరి పోలీసులు ఈ రోజన్నా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే ఒక స్పష్టత వస్తుందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు పాస్టర్ ప్రవీణ్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు అలాగే ఫారెన్సిక్ నివేదికపై కూడా ఈ యొక్క వస్తుందని అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్, సో మొత్తం మీద ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, పోలీసులు ఇచ్చేటువంటి సమాధానం కోసం కానివ్వండి,
ఆలస్యమైన కొలది కొంత పోలీసు అనుకోవచ్చు బహుశా ఇక్కడ కొంత ఆగ్రహ ఆవేశాలు తగ్గుతున్నాయి, క్రైస్తవుల్లో అప్పుడున్నటువంటి యాక్టివ్నెస్ లేదు, లేదంటే మామూలుగా ఇన్ జనరల్గా అంతటి రైవలరీ లేదు, కొంత నెమ్మదిగానే ఉంది కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ లోపల ఇంకా ఇది అగ్నిగుండంలా మండుతూనే ఉంది. కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆగ్రహావేశాల గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది అంతర్గతంగా రేపు నిజంగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టినా కూడా ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మళ్ళీ ఎలా పోరాటాలు చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళంతా సంసిద్ధం అవుతున్నట్టుగానే కనబడుతోంది. అయితే ఇంకా ఎంత ఆలస్యం చేస్తూ ఉన్న కొలది కొంత ప్రమాదం ఎక్కువ ఉండే అవకాశమే ఉంది, ఎక్కువ పెద్ద ఎత్తున ఉద్యమాలు తెరలేపే అవకాశం అయితే ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పటివరకు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయట పెట్టలేదు, రేపు ఇవాళ కల్లా కొంత పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టే అవకాశం కనబడుతోంది. అయితే అది ఆలస్యమైన కొద్ది అనేక అనుమానాలు, అనేక సందేహాలు, అనేక ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతోంది. మీకేమనిపిస్తోంది? మీకు అనుమానాలు ఉన్నాయా? మీకు ఇంకా సందేహాలు ఉన్నాయా? చాలా క్లియర్గా తన సతీమణి అయితే నాకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందని చెప్తున్నారు. కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే విధంగా, ఆగ్రహావేశాలకి తావించే విధంగా వ్యాఖ్యానిస్తూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే పలువురిపైన కేసులు నమోదయ్యాయి. సో చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ వాటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం లేదు. సో మీకున్న అనుమానాలు ఏంటి, మీకున్న క్వశ్చన్స్ ఏంటి, ఒకసారి కామెంట్ రూపంలో అవి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.